నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా? అమ్మా చంద్రమతి, నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా తల్లి? అయ్యా బయలుదేరిన ఎడ మీద నాయన. లేదు తల్లి లేదు. సత్యుడు కూడా అడం లేదు. నా ఆయాసం పుట్టుకొచ్చుతున్నది. నాకు మాట బొత్తుగా వీణ స్వరం పడిపోతున్నది. అయ్యో. ఇప్పుడు నేను నేలకు బిక్కుని రావాల్సినదే. అమ్మా తల్లి, తల్లి వరగాలి. నా కోసం వెతుకున్నట్టున్నది. వడగాల్పులు సుడిబారుతూ, సురసుర బ్రహ్మాండములు కాల్పగా జడగే. చేతలతోన నిప్పు కనుగులు తూర్పాలగా పట్టుచూ తడిలేదంతయునాల్కపై కడుపులోన చిచ్చు ముట్టించినట్టు గడలల్ మంటలు పొంది నుండవిగా నా ప్రాణములు వేదనల్. అమ్మా అమ్మా అమ్మా. అయ్యా నక్షత్రేశ్వర ఓర్చుకుమ్మ నాయన. జరాపీడితేన నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవింపకుండాను గాక. అయ్యా పుత్ర దుఃఖం అనుభవింపకుండాను గాక. అయ్యయ్యో లేదు. అయ్యో అదేమిటయ్యా నక్షత్రేశ్వర, స్వయముగానే మాట్లాడుచుంటావు కదా, బ్రతికే ఉన్నావయ్యా. ఏమీను సందేహం లేదు నాయన, నీ క్షేమంలో బ్రతుకున్నావు ఆ సర్వేశ్వరుని కృప వలన. అయ్యో తండ్రి, నీకు ఎంతటి దురవస్థ సంభవించినది నాయన, నీకు ఎంతటి దురవస్థ సంభవించినది. నానావిధ పక్ష భోజ్యములు పట్టుకుని పరిచారిక గణంబులు అనేక విధంబులు లాలించును బ్రతిమాలయు భుజింపుమని నోటికందియా. రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా 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 అన్నమేయని అతి ధీరత్వమున నన్నడిగినను నీకు పిడికడన్నం వీటకు నాకు గతి చాలకపోయనే. దైవమా దైవమా, నా మూలమున ఈ నక్షత్రేశ్వరం కూడా ఎంతటి దురవస్థ సంభవించినది. కరుణామయులవరను విపన్ను లేని ఈ పిల్ల పాపను రక్షింపరుగా పరమేశ్వర దీనబంధు. దీనజన రక్షాదక్షులు దుఃఖపు నెట్టే తప్పడే శిశువులం కాపాడ ఎక్కడ పుట్టించువాడు ఎట్టో పెట్టక మాను నాయనడు పలికే ఎక్కువంపైన చో పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ, దయగనవేమము జగదీశ, దయగనవేమము జగదీశ, పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ. ఓర్చుకుము నాయన.
వినాశ పరమేశ. భూష పలుక వేలనయ్యా కాడలేని పశువాయుల కావులయ్యా. వినాశ పట్టక భూష పలుక వేలనయ్యా. శ్రీనివాస పల్లవేంద్ర భూష పశువాయుల కావుమయ్యా. ఆకలిని తెచ్చుమయ్యా పశువాయుల కావుమయ్యా. ఆకలిని తెచ్చుమయ్యా. దేవా 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 కుమారా, అమ్మా గౌరవనీయులు గౌరవనీయులు కళాకారులు పెద్దలు అన్నయ్య గారు, మా నరసింహారావు అన్నయ్య గారు నన్ను ఆశీర్వదిస్తూ నా కళను ప్రోత్సహిస్తూ ఒక 100 రూపాయలు ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా అష్టైశ్వర్య భోగ భాగ్యములతో దీవించాలని మరీ మరీ కోరుచున్నాను. మరి ఒక చిన్న విషయం చెప్పాలి. కృష్ణన్నయ్య గారు మహనీయులు, మంచి కళాకారులు, మంచి గాయకులు, మంచి నటులు. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో అడవిసీను హరిశ్చంద్రుడుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా నాతో ఆయన వేషం వేశాడు. ఆ రోజు చాలా బాగా మాట్లాడాడు అన్నయ్య. ఇంకా ఆ తర్వాత నేను ఆ అన్నయ్యని చూడనేలేదు. వారికి పాదాభివందనలు తెలియచేసుకుంటున్నాను. మంచి కళాకారుని కోల్పోయాము ఈ గ్రామం. కాబట్టి ఆయన కుటుంబానికి, వారి పిల్లలకు, ఆయనకు ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.